హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే ఒక పెద్ద సెన్సేషనల్ న్యూస్ అయితే జరిగింది. మా లైన్లో ఉండే ఒక అమ్మాయి, నిన్న ఈవినింగే తనతో నేను మాట్లాడాను. ఈరోజు మార్నింగ్ చూస్తే తను లేదు. ఇంకా చాలా చాలా బ్యాడ్ న్యూస్ ఇది. ఇంకా అది తట్టుకోలేక అలా ఉంటున్నానని చెప్పేసి రీసెంట్గానే ఒక 10 days నుంచి ఫ్రెండ్స్ అయ్యారు అపార్ట్మెంట్లో. ఒక 10 days నుంచి వాళ్ళతో పాటు నేను వాకింగ్కి అయితే వెళ్తున్నాను అనమాట. వాళ్ళందరూ కూడా ఇంకా దేవి గారు అలా బాధపడుతూ ఉండకండి, వచ్చేసేయండి, గణేష్ నిమజ్జనం ఉందని చెప్పేసి అంటే ఇంకా వాళ్ళతో పాటు అక్కడ వెళ్ళి ఈవినింగ్ వరకు కాసేపు టైం స్పెండ్ చేశాను. ఇంకా 3 o'clock వెళ్ళి ఇంక 5:30కి అయితే ఇంటికి తిరిగి వచ్చాను అనమాట. ఇంక మధ్యాహ్నం లంచ్ కూడా ఏం ప్రిపేర్ చేయలేదు పిల్లలకి. వాళ్ళే కాస్త సాంబారు రసం ప్యాక్ చేసి ఇస్తే రైస్ ఒకటి పెట్టేసి పిల్లలకి ఫుడ్ పెట్టేశాక నేను మళ్ళీ వాళ్ళ దగ్గరికే వెళ్ళిపోయి ఇంక ఈవినింగ్ వరకు అక్కడే ఉన్నాను అనమాట. ఇంక చేపలమ్మ ఇవి తీసుకునే వచ్చింది. మధ్యాహ్నం 12:30కి ఇవి తీసుకున్నాను. ఆ కార్యక్రమం అంతా అయిపోయాక అయితే పీతలు కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇంక పీతలు ప్రిపేర్ చేయడం మీ అందరికీ వచ్చే ఉంటుంది కదా. ఈ కర్రీ ప్రిపేర్ చేస్తూ ఉండగా మీకు తన స్టోరీ అయితే చెప్పాలని అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు అది చాలా చాలా బాధగా అనిపించింది అనమాట. ఎందుకంటే తన పేరెంట్సే తనని ఇండైరెక్ట్గా చంపేశారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక 6 months నుంచి వాళ్ళ పేరెంట్స్ తనతో మాట్లాడట్లేదు. ఆడపిల్లల్ని ఎందుకు ఇలా ఇబ్బంది పెడతారా అన్నది నాకైతే అర్థం కదా. చిన్నప్పటి నుంచి ఎన్ని హెల్త్ ఇష్యూస్ తో ఉంది, ఎలా ఉంది, తనకు దగ్గరగా ఉండే వాళ్ళ మమ్మీ డాడీకి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది కదా తన కూతురి బిహేవియర్. అలాంటప్పుడు 6 months నుంచి తనతో మాట్లాడకుండా దూరం పెట్టేసి ఇంకా తన డిప్రెషన్లోకి వెళ్ళేటట్టుగా వాళ్ళే చేశారని నేను అంటాను. భర్త ఎన్ని భోగభాగ్యాలు ఇచ్చి నగనాణ్యాలు కొని పూలలో పెట్టుకొని చూసుకున్నా సరే తల్లిదండ్రుల నుంచి వచ్చే ప్రేమ కోసం ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా ఎదురు చూస్తుందండి. సో ప్రతి పేరెంట్స్ కూడా ఈ విషయాన్ని అయితే గుర్తుంచుకోవాల్సిందిగా నేను నా మనస్ఫూర్తిగా కానీ ఏది ఏమైనా సరే ఆ అమ్మాయి అయితే చనిపోయింది. ఇంక పేరెంట్స్ ఏడ్చి గింజుకున్నా మొత్తుకున్నా ఇక రాదు. తను ఉండేటప్పుడే వచ్చి కాస్త ప్రేమ చూపించుంటే వాళ్ళకి ఈ నరకం అనేది లైఫ్ లాంగ్ ఉండేది కాదు. అది ఒక్క విషయమే మనందరం గుర్తుపెట్టుకోవాలండి. ప్రతి ఆడపిల్ల కూడా ఎంతో ఎంతో బాధపడుతూ ఉంటుంది. అసలు తన తల్లిదండ్రుల నుంచి ప్రేమ ఆపేక్ష కోరుకుంటారు. అది దాన్ని డబ్బుతో ముడిపెట్టి చాలామంది బంధాలను దూరం చేసుకుంటున్నారు. ఎప్పటికైనా సరే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు రియలైజ్ అయ్యి ఇలా ఎవరైనా ఉంటే కొంచెం మారండి ప్లీజ్. ఇక ఈ వీడియో చూస్తున్న అమ్మాయిలందరికీ నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే, అమ్మాయిలు బీ స్ట్రాంగ్. లైఫ్ లాంగ్ మనం ఉండేది మన భర్తతోనే. సో పిల్లల్ని భర్తని బాగా చూసుకొని మీ హెల్త్ మీరు కాపాడుకోండి. ఇంకా సో నా వీడియో చూసిన వాళ్ళందరికీ నేను చెప్పే విషయం ఏంటనంటే, మీరు అసలు పగలు ప్రతీకారాలు పంతాలని చెప్పి పట్టుకోకుండా ఒక్క రోజులోనే ఒక మెట్టు కిందకి దిగి ఒక్కసారి మాట్లాడితే అదంతా కూడా రెక్టిఫై అయిపోతుందని నేను అనుకుంటున్నాను. ఓకే అండి, వీడియో చివరి వరకు అయితే వచ్చేసింది. సో నా వీడియో చూసిన వాళ్ళందరికీ నేను చెప్పే విషయం ఏంటనంటే, మీరు అసలు పగలు ప్రతీకారాలు పంతాలని చెప్పి పట్టుకోకుండా ఒక్క రోజులోనే ఒక మెట్టు కిందకి దిగి ఒక్కసారి మాట్లాడితే అదంతా కూడా రెక్టిఫై అయిపోతుందని నేను అనుకుంటున్నాను. ఓకే అండి, వీడియో చివరి వరకు అయితే వచ్చేసింది. సో నా వీడియో నచ్చినట్లయితే మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. వేరే ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే షేర్ చేయండి.
ఉంటా అండి, బాయ్.